స్తోత్రములు కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన సన్నిధిలో మనం చేరినాం. ఆయన వాక్యాన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం దేవుని వాక్యం వింటాం. ఈ రోజున మన అంశం కూడా వాక్యమే కనుక ఆ వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఆ రీతిగా దేవుడి సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. చూడండి, దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం మనకందరికి తెలిసినటువంటి గొప్ప వాక్యం. ఆ వాక్యం మనం విందాం, చదువుదాం. ఆదియందు వాక్యమును ప్రార్థన చేస్తున్నాం. అందుకగా ప్రేమించిన పలుకు తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు ఎదగలిగిన స్వరం మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని ఎదగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం మనస్సు మాకు అనుగ్రహించి మహిమ పొందమని మరొకసారి మేము వేడుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప కార్యం జరిగించాం, ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించాం, ఈ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మనస్సు మాకు అనుగ్రహించి నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో తండ్రి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆదియందు వాక్యం ఉన్నది. ఆది అనగా మొదట్లోనే వాక్యం ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని చూస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యం ఉన్నది, తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వాక్యం ఎవరు అని ఒకసారి గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువుని అది సూచిస్తూ ఉంది కనుక ఆయనే దేవుడై ఉన్నాడని, యేసు క్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నాడని, ఆయన దేవుడి దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడని, ఆయనే దేవుడై ఉన్నాడని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. ఆ వాక్యమే 14వ వచనంలో అంటాడైనా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో సంచరించిన, నివసించిన, జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరధారి అయి వచ్చాడు. ఎలా వచ్చాడంటే శరీరధారి అయి వచ్చాడని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, మన పాపముల నిమిత్తము, మన పాపములను తీసివేయటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని నీతిమంతులుగా చేయటానికి, ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి దేవుడు ఆయన ఈ లోకంలోనికి తండ్రి ఆజ్ఞ మేరకు ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కేవలం పాపములతో మరణించడానికైనా కాదు, తిరిగి లేపబడి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళడానికి వచ్చాడు. పరలోకానికి వెళ్ళి మరల తిరిగి రానై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వస్తూ ఉన్నాడు మరలా రెండవ రాకడ అంటే, ఆయన మనల్ని ఆ యొక్క సిద్ధపరిచినటువంటి స్థలములో అనగా ఆ పరలోకంలోకి నిన్ను చేర్చడానికి, నిన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన తిరిగి మరలా రానై ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు, వాక్యముగా వచ్చాడు. ఆయన గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు శకమని, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దానికి ముందు క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని వ్రాయబడింది. ప్రపంచమంతా పాటిస్తూ ఉంది, ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది. ఏ ఒక్క దేశమో
లేకపోతే ఏ ఒక్క రాష్ట్రమో ఏ ఒక్క ప్రజానికమో కాదు, ప్రపంచం అంతా కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్టే అంటుంది తప్ప క్రీస్తు లేకుండా ఈ లోకమే లేదు. దాన్ని మార్చినటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నిన్ను మార్చిన దేవుడు. కాబట్టి దేనికి మార్చినాడు నిన్ను ఆయన అంటే, ఆ పరలోక రాజ్య వారసత్వం పొందుకోవడానికి ఆయన నిన్ను మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకేనా ఆది అందు వాక్యం ఉండెను. పరిశుద్ధాత్మ గురించి కూడా మనం చెప్పబడతా ఉంది. ఎక్కడ చెప్పబడుతుంది మరలా అంటే, మరలా ఆది కాండంలోకి వెళ్తే 1వ అధ్యాయంలో జలములపై ఆయన ఆత్మ అల్లాడుచుండెను అని చెప్తారు. యోహాను సువార్తలో 1వ వచనంలో ఆయన వాక్యం గురించి చెప్పబడతా ఉంది. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు అయినాడు. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. పాత నిబంధన అంతా కూడా తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పబడుతుంది. సైన్యములకు అధిపతియకు యెహోవా అని చెప్పబడుతుంది. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికల్లా ఏమంటున్నాడు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడుతూ ఉంది. ఆయన ఆరోహణమైన తర్వాత ఏం చెప్పబడుతుంది? ఆయన మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది, నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరిక మనం పొందుకుంటూ ఉన్నాం. చూడండి ఒకసారి ఒక చక్కటి మాట మనం చూస్తాం. వాక్యము ఏ రీతిలో మనకు అందింపబడింది, లేకపోతే వాక్యము ఏమై ఉన్నది, ఆయన ఏమై ఉన్నాడు, వాక్యం గురించి ఏం చెప్పబడుతుందో మనం కొన్ని విషయాలు చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మనం గమనిస్తాం. చాలా జాగ్రత్తగా వినాలి. అందరూ కూడా యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా వినాలని నేను మనం చేస్తున్నాను. ఎవడైనను మళ్ళీ అదే వచనము వర్డ్ టు వచనము, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. చూడండి ఒక నిమిషం. వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తింపకుండా ఉండేవాడు. వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవాలంట. ఎలా నడుచుకోవాలి? వాక్యము వినాలి, ఆ వాక్యమును ఏం చేయాలి? ప్రకారముగా నడుచుకోవాలి, దాని ప్రకారముగా నడుచుకోవాలి. దేని ప్రకారముగా? వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యం వింటూ ఉన్నాం, కానీ వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నామా? వాక్య ప్రకారంగా మనము నడుచుకుంటున్నామా? వాక్య ప్రకారంగా మనము బ్రతుకుతూ ఉన్నామా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడుచుకుంటున్నాం? నిజంగా మన జీవితంలో వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. వాక్యాన్ని వినడమే కాదు, విన్న వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. విన్న వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. కానీ మనం ఆ రీతిగా నడుచుకుంటున్నామా అంటే నడుచుకోవట్లేదని చెప్పాలి. నేను చెప్పడం ఎందుకు? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు. దేవుడు మనకు బోధిస్తాడు, తన సేవకుడు నిలబెట్టుకొని, తన ప్రవక్తను నిలబెట్టుకొని ప్రవచిస్తాడు, ప్రవచనం చెప్పిస్తాడు. కానీ వాక్యం ఏమంటుందంటే దాని ప్రకారంగా జీవించడమైనా బ్రతకడమైనా అది నీలో ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ఆమేన్. కనుక నా ప్రేమ దేవుని బిడ్డ, ప్రేమ దేవుని దైవజనం, మా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, వాక్యం వినడం గొప్ప విషయం కాదు. చాలాసార్లు మనం వాక్యం వినడం వినట్లేదు. నిజంగా చెప్పాలంటే మనం కేవలం కూర్చుంటున్నాం అంతే, కానీ వాక్యాన్ని మనం వినట్లేదు. ఎందుకంటే మన ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి, మన తలంపులు ఎక్కడో ఉన్నాయి.
అది ఇంటి దగ్గర కావచ్చు, డ్యూటీ దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే స్థలాల్లో కావచ్చు, నీకున్న సమస్యల వల్ల కావచ్చు, వాటిపైన నీ ఆలోచన తలంపులన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి తప్ప నువ్వు వాక్యాన్ని వినట్లేదు. వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దాని ప్రకారంగా నువ్వు జీవిస్తావు. వాక్యం విన్నటువంటి వారు నీ హృదయం దాన్ని భద్రపరచుకుంటే ఎక్కడైనా నువ్వు తప్పిదము చేయాలనుకున్నా, తప్పిదము చేస్తే ఇట్లా ఏం చేస్తుంది, అక్కడ వాక్యం అని హెచ్చరిక చేస్తుంది. ఇదిగో నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, ఇదిగో నువ్వు జాగ్రత్త అని అది నిన్ను హెచ్చరిక చేస్తుంది. నిన్ను ఆ తప్పులో పడిపోకుండా, చెడిపోకుండా నిన్ను కాపాడుతున్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కనుక వాక్యము వినడం కాదు, విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలని, జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఒకసారి చదవమా. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నది. అంటే వాక్యం ఏమై ఉన్నది? అద్దమై ఉన్నది. ఏమై ఉన్నది? అద్దమై ఉన్నది. వాక్యములో నిన్ను నీవు చూసుకోవాలి. ఎందుకు? మనం అద్దం మీద చూసుకుంటాం. మనం అద్దం మీద చూసుకుంటాం, తయారవ్వడానికి చూసుకుంటాం, ఏదైనా సరిగా లేకపోతే దాన్ని సరి చేసుకోవడానికి చూసుకుంటాం, బాగా తయారయ్యాను అని చూసుకుంటాం. మరి వాక్యము విన్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకునే అర్థం ఏంటి అంటే అదేమో కనబడే అర్థం, ఇదేమో వాక్యం అనే అర్థం. నీ జీవితాన్ని కనపరిచే అర్థం, నీ బ్రతుకును చూపించే అర్థం ప్రేమ దేవుడు నేను సరిచేసే, సరిదిద్దే, సమకూర్చే అర్థము వాక్యము. అదైతే నువ్వు సరి చేసుకుంటావు, ఇదైతే నేను సరి చేస్తుంది అనే సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో, నువ్వు ఎలా ఉన్నావు అనేది నిన్ను నీవు చూసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వాక్య ప్రకారంగా జీవించేవాడు ఎలా ఉంటాడు, ఎలా బ్రతుకుతాడు అని ఒకసారి గమనిస్తే, ఒకసారి ఒక ఇంట్లో వంట చేస్తున్నటువంటి సహోదరి, ఒక భార్య, ఒక సహోదరి వంట చేస్తా ఉంది. అనుకోకుండా బాగా నూనె కాగింది, అనుకోకుండా చెయ్యి తగిలి అది మిస్ అయిపోయేసి ఆ నూనె అంతా కూడా తన మీద పడిపోయింది. ఆ వేడి వేడి నూనె తన ముఖం పైన, తల పైన, శరీరం పైన పడిపోయేసరికల్లా ఆ మసులుతూ ఉన్నటువంటి నూనె ఏమైపోయింది అని అంటే ముఖమంతా కాలిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే ఆ ముఖము ఎంత భయంకరంగా కాలిపోయింది అంటే కనీసం తన కళ్ళు కూడా తెరిచి చూడలేనంతగా కాలిపోయింది. చెవులు కాలిపోయినాయి, ఆ ముక్కు కాలిపోయింది, పేదాలు కాలిపోయినాయి, కళ్ళు మాత్రం మూసేసుకుంది కాబట్టి కంటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండింది. అయితే జరిగిన విషయం అంటే ఇప్పుడు ఇవి అనుకుంటుంది, ఏమనుకుంటుందంటే అయ్యో నా ముఖం కాలిపోయింది, అయ్యో నా పిల్లలు, నా భర్త నన్ను చూసి అసహించుకుంటారేమో, నా పిల్లలు నాకు దూరం అవుతారేమో, నా భర్త నన్ను అసహించుకున్నాడేమో, నా భర్త నన్ను లేకపోతే చూడలేకపోతాడేమో, ఇలా చూసి నన్ను ఆయన బాధపడతాడేమో, లేకపోతే ఆయన చూడకుండానే ఉంటాడేమో, నన్ను ప్రేమించడేమో అని ఆమె బాధపడుతూ, వేదన పడుతూ, ఏడుస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆమెకి ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె హాస్పిటల్ 2 రోజులు 3 రోజులు ఉంది. అయితే ఆమె జరిగిన విషయం ఏంటంటే ఆ యొక్క భర్త గురించి ఇన్ఫర్మేషన్ వచ్చి, టూర్కి వెళ్ళినటువంటి భర్త, ప్రేమైనటువంటి దైవజనమా, ఆయన వెళ్ళినప్పుడు వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినటువంటి ఆయన కూడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారని ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె ఏడుస్తూ ఉంది, అయ్యో నా భర్తకి యాక్సిడెంట్ అయింది అనేసి, అయ్యో నా భర్తకి యాక్సిడెంట్ ఏమైందో, ఎలా ఉన్నాడో అని బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నటువంటి ఆమె విషయంలో ఆమె ఏడుస్తూ ఉంటే, అయితే ఒక వారం రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన కళ్ళు కూడా పోయాయి అన్న సంగతిని తెలిసింది. అప్పుడు ఆమె బాగా ఏడ్చింది, అయ్యో నా భర్త కళ్ళు పోయాయి, అయ్యో నా భర్త గుడ్డివాడు అయిపోయాడని ఆమె ఏడుస్తూ, దిగులు పడుతూ, వేదన పడుతూ ఆమె ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంది. అలాంటి సమయంలో ఆయన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చాడు.
ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె అంటుంది, అయ్యా నువ్వు కళ్ళు కోల్పోయినావు, నువ్వు గుడ్డి మనం అయిపోయావు, నువ్వు చూడలేకపోతూ ఉన్నావు కదా, నువ్వేం భయపడకు, నువ్వేం దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నానని ఆమె చెప్తుంది. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, అబ్బా నువ్వేం భయపడకు, నువ్వు కూడా నీకేమో జరిగిందని విన్నాను, ఇదిగో నాకు నేను చూసుకోలేదు, నేను ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, నువ్వు నేను దిగులు పడకని ఒకరిని ఏం చేస్తున్నారు, ఓదార్చుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉన్నారు. కొన్ని దినాలు అయింది, ప్రేమ దేవుని పిల్లలు కూడా అయిపోయినంత అయిపోయింది. ఆమె ఒక దినమున చనిపోయింది, వృద్ధాప్యంలో చనిపోయింది. అయితే ఆ చనిపోయిన తర్వాత ఆయన తన కళ్ళద్దాలు తీశాడు. తీరా చూస్తే అంటే ఆయన గుడ్డివాడు కాదు. ఎందుకు కాదు అంటే కేవలము ఆమె ఎందుకయ్యా ఎందుకమ్మా నువ్వు ఇట్లా ప్రవర్తించావు అనేసి ఆయన అడుగుతానన్నాడు. నా భార్య నా ముఖం కాలిపోయింది, ముక్కు స్థానంలో ఏమీ లేదు రంధ్రాలు తప్ప, చెవుల స్థానంలో ఏమీ లేదు రంధ్రాలు తప్ప, తర్వాత ఆయన కన్నులు మాత్రమే ఉన్నాయి. అయితే నా భార్య నన్ను చూసి నా భర్త అసహించుకుంటాడేమో, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నా భర్త నన్ను ప్రేమించడేమో అని ఎక్కడైనా అనుకుంటుందేమో అనే భయానికి నేను నా భార్యకి నేను గుడ్డివాడిగా నేను అపీరెన్స్ ఇచ్చాను. ఆమెని నేను ఆఖరి వరకు నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతి. ఆఖరి ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే వెళ్ళాడు, తన పని చేసుకున్నప్పుడు అట్లాగే వెళ్ళాడు. కానీ ఏ రోజు కూడా తను గుడ్డివాడని, ఆమె గుడ్డితనం లేదు అనే సంగతిని కలదలు పెట్టుకునే ఉన్నాడు. ఆమెకి మాత్రము ఆమె చూస్తూనే ఉంది, ఇంట్లో పని చేసుకుంటూనే ఉంది, ఆయనని చూసుకుంటూ ఉంది. ఆయన మాత్రం గుడ్డివాడికి యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నా భార్య తన పరిస్థితిని చూసి నిరాశపడకూడదని, నిస్పృహలోకి వెళ్ళిపోకూడదని, నిరసించిపోకూడదని, నా భార్య నాకు ఇలాంటి పరిస్థితి అయిపోయింది, నా భర్త నన్ను దూరం చేస్తాననేటువంటి ఆలోచన తన లోపలికి రాకూడదని నేను గుడ్డివాడిగా మారిపోయాను. తన జీవితం అంతా గుడ్డివాడిగా బ్రతికినాడు. తన జీవితం అంతా కూడా ఆమె ముందర గుడ్డివాడిగానే జీవించినాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సాక్రిఫైస్. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం వినడం గొప్ప విషయం కాదు, వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. సమయానుకూలంగా ఎదుటివారి జీవితంలో ఎదుటివారు నేను ఆశ్రయించుకుంటాను అనుకునేటువంటి సమయంలో, నేను కాదంటున్న సమయంలో నువ్వు వారికి ఆదరించే బిడ్డగాను ఉండాలి, బలపరిచే బిడ్డగాను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక భర్త తన భార్య కోసం, ఒక భార్య తన భర్త కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. ఆమె వ్యూలో ఆమె సాక్రిఫైస్ చేసింది, తన వ్యూలో ఆయన సాక్రిఫైస్ చేసినాడు. ఇద్దరు ఏమి విడిపోలేదు ప్రేమ బిడ్డ, ఒకరిని ఒకరు ఆదరించుకొని ప్రేమించుకొని. ఆమె హల్లెలూయా. ఈయనకు తెలుసు ఆమె ముఖం కనబడుతుంది, కానీ ఆమెకు తెలీదు తన ముఖం నా భర్త చూడలేకపోతున్నాడు అనేసి. సంతోషపడ్డది, నా ముఖాన్ని చూడలేకపోయినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని తన మనసులో అనుకున్నది. అమ్మో నాకు వేరేలా చూస్తే నా పరిస్థితి ఏమయ్యేది అనేసి. కానీ భర్త దగ్గర ఉన్న గొప్ప ప్రేమ త్యాగం మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. వారు చూపిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమ నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసివేసింది. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప సాక్రిఫైస్. ఒక భర్త భార్యనేమో ఇలా ఉంది, భర్తనేమో తన భార్యని ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా ఆ బిడ్డని ప్రేమించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటాం. హల్లెలూయా. విన్న వాక్యము నీలో ఉంటే ఇలా జీవిస్తావు, విన్న వాక్యం ఇలా ఉంటే ఇలా ప్రవర్తిస్తావు, విన్న వాక్యం ఇలా ఉంటే నీ జీవితం అర్థవంతంగా ఉంటుందని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ ప్రేమకు ఇందాక మనం పాడిన మధురం మధురం యేసుని ప్రేమ కదా, ఆ మధురమైనటువంటి మధుర క్షణాలు. ఎందుకు ఇలా చేసావని అంటే ఆయన అంటాడు, నేను పెళ్లి దినాన, నా వివాహ దినాన నా భార్యకు నేను వాగ్దానం చేశాను, నేను ప్రమాణం చేస్తాను, కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, బాధలో, వేదనలో, శ్రమలో, అనారోగ్యంలో అన్నిటిలో నేను తోడుగా ఉంటానని, నా ఆస్తికి వారసురాలిగా నేను చేస్తాననేసి, ఇదిగో నా శరీరంతో నేను గణపరుస్తాననేసి నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నేను నెరవేర్చుకోవడానికి దేవుడు నాకు చక్కటి అవకాశం ఇచ్చాడు అని ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఎంత గొప్పది. ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. అంత గొప్ప ప్రేమ కదా, దేవుడు కూడా అంతకంటే గొప్ప ప్రేమని రోజున మన పట్ల చూపించినారు. హల్లెలూయా. ఇక్కడ భార్యకి భర్తకి జరిగినటువంటి సంఘటనలు చూసినప్పుడు వాళ్ళ ప్రేమ బయటపడవచ్చు. కానీ నా దేవుడికి ఏం కానప్పుడే, నువ్వు ఆయన ఎరగనప్పుడే, నువ్వు తెలుసుకున్నప్పుడే ఆయనను ప్రేమించాను. కనుకనే ఈ లోకానికి ఆయన శరీరధారి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నావు. అందుకేమంటాడు ఆయన, నువ్వు అద్దములో చూసుకోవాలి. ఏ అద్దంలో చూసుకోవాలంట? వాక్యం అనే అద్దంలో. మొదటి పాయింట్ ఏంటిదంటే, వాక్యం ఏంటిదంట? అద్దమై ఉన్నది. ఆ అద్దంలో ప్రతిరోజు నీ ముఖాన్ని నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం గమనిస్తుంది. రెండో మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములోను ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. వాక్యం రెండవది ఏంటిది? వాక్యం అంటే పాల వంటిది, నిర్మలమైనటువంటిది. నిర్మలమైనటువంటిది తెల్లగా ఉంటుంది పాలు. బర్రె తెల్లగా ఉంటుంది, పాలు మాత్రం తెల్లగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని మార్చిన వారు దేవుడే, ఎందుకంటే సృష్టించిన ఆయనే కాబట్టి. వాక్యం చెప్తుంది ఆ పాలు తెల్లగా ఉంటాయి అనగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితం అని మనం చూస్తున్నాం. పవిత్రమైనటువంటి జీవితముగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని వాక్యం ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనము ఉండాలి అని వాక్యం ద్వారా చూస్తున్నాం. పాల వలె
నీ జీవితం ఉండాలి. తెల్లగా, పరిశుద్ధముగా, పవిత్రముగా. ఏమేమి ఉండకూడదంట? సమస్తమైన దుష్టత్వము ఉండకూడదు, సమస్తమైన కపటము ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దూషణ మాటలు ఉండకూడదు, కొత్తగా జన్మించిన శిశువును పోయిన వారై ఉండాలి. ఇవేమి ఉండకూడదు. ఇవన్నీ ఉంటే నువ్వు శిశువు కాదు, నువ్వు శిశువు కాదు. కొత్తగా జన్మించిన శిశువు వలే ఉండాలని వాక్యం చెప్తాను. కొత్తగా జన్మించిన శిశువుకి భాష వస్తుందా? భాష వస్తుందా? రాదా? మాటలు వస్తాయా? రావా? రాదు. ఏమొస్తుంది? ఏడుపు ఒకటి వస్తుంది. ఏడుపు మాత్రం ఎక్కడికి పోయినా ఏ భాష అయినా ఒకటే. ఏడుపు ఒకటే, ఏడుపు శబ్దం ఒకటే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఎన్నో 300, 400, 1000 భాషలు, లాంగ్వేజెస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఏ భాషలో పుడితే ఆ భాష వస్తుంది, కానీ ఆ ఇంట్లో ఆ భాష మాట్లాడతారు కాబట్టి. ఇక కామన్ భాష ఏంటిది అంటే ఇంగ్లీష్ కదండి. ఇక వస్తే మాట్లాడితే అది వస్తుంది, లేకపోతే లేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏ గృహంలో పుడతామో, ఏ ఇంట్లో పుడతామో, ఏ భాషతో ఉన్నటువంటి కుటుంబంలో పుడతామో ఆ భాష వస్తుంది తప్ప వేరే భాష మనకు రాదు. స్కూల్లో మనం చదువుకుంటే వేరే హిందీ కానీ, తెలుగు కానీ, లేకపోతే మన భాష కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ మనం నేర్చుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, చంటి బిడ్డకి ఏ భాష లేదు, ఏడుపు మాత్రమే ఉంటుంది. ఆ ఏడుపు కేవలం ఆకలి కోసమే. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చంటి బిడ్డ వలె ఉండాలని వాక్యం చెప్తుంది. అంటే ఇలాంటివి వేటిలో కూడా పాల్గొనకూడదు, ఇలాంటి వాటిలో దేంట్లో ఉండకూడదు, ఇలాంటిలో దేంట్లో కూడా నేను పని చేయకూడదు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మానవులు ఎట్లుండాలంటగా, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము, పాల వలన అంటే నిర్మలమైన ఆత్మ సంబంధము పాల వలన అని కింద మన ఫుట్ నోట్ లో కనబడతా ఉంటది. నిర్మలమైన ఆత్మ సంబంధం కలిగిన బిడ్డగాను ఉండాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను నువ్వు ఏం చేయాలంట? ఆపేక్షించాలి. వాక్యము పాల వంటిది. ఆ పాల వలె ఉండాలని దేవుని వాక్యం నేను హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా చూద్దాం, చూడండి ఒకసారి. 4వ కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 19:10. అవి బంగారము కంచెను, విస్తారమైన మేలిమి బంగారము కంచెను, కోరదగినది తేనె కంచెను, చుంటి తేనె దారుల కంచెను, మధురమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనటువంటిది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని చెప్తున్నాడు పై వచనంలో. కిందకి వచ్చేసరికి అవి బంగారము కంటెను, విస్తారమైన మేలి బంగారము కంటెను, కోరదగినవి తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే అవి ఎంతో మధురమైనవి. ఏంటిది అంటే వాక్యం. ఇవి చెప్పబడుతుంది ఏదైతే ఉందో, మనకు వాక్యంలో మనకి ఏదైతే వివరించబడుతూ ఉందో, ఇంతకు ముందు దుష్టత్వంలో ఉండకూడదు, ఇంకో దాంట్లో ఉండకూడదు, ఇంకో దాంట్లో కూడా ఉండకూడదు, ఇవన్నీ కూడా తేనె కంటే మధురమైనవి. ఆమేన్, హల్లెలూయా. తేనె కంటే మధురమైనది ఏదైనా ఉందా అంటే వాక్యమే. ఎందుకు అనంటే, నువ్వు దాన్ని నిజంగా ధ్యానిస్తే, నిజంగా చదివితే, ఇష్టంగా చదివితే దాంట్లో మాధుర్యం దొరుకుతుంది, మధురం దొరుకుతుంది, తీయదనం దొరుకుతుంది. ఒకవేళ దాని నువ్వు నిజంగా చదవకపోతే, నిజంగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవకపోతే చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే, చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది అనేది కావాలి. ఇక్కడ వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది నువ్వు జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసము తీసుకుని
బలలో పాల్గొని సంఘం అనే శరీరం అనే ఆ యొక్క శరీరంలో అవయవ భాగంగా నువ్వు ఏర్పాటు చేయబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, దేవుని కుమారుడు కుమార్తెవై ఉన్నావు, దేవుని సొత్తై ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పని నేనెవ్వరు చూడట్లేదు. మనం ఇంత కీర్తన చదివినా చదువు మాట ఒకసారి 64వ కీర్తనలో చదువు, త్వరగా చదువు. మనుషులందరూ భయముగలరు. 5వ వచనం చదువు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటుగా ఒకరినొకరుటకు యోచించుకొనుచు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. విషయం ఏంటిదంటే మనల్ని ఎవరు చూస్తున్నారు, మనల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం మనం కదా. ఇంకేమంటున్నామా, చాలా ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే మనలను ఎవరు చూచెదరని, ఎవరు చూస్తున్నారో మనం చూద్దాం ఒకసారి. 33వ కీర్తన 13-14 వచనం చదువు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచు ఉన్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఆకాశంలోనే ఆయన కనిపెడుతూ ఉన్నాడు, నరులందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. తాను నివాస స్థలంలో నుండి ఆయన భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఏమనుకుంటున్నారు, మనల్ని ఎవరు చూస్తారు అనేసి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నువ్వు ఎక్కడ నిల్చున్నావు, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూడకపోవచ్చు, మీ అన్నదమ్ములు మిమ్మల్ని, పెద్దవాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, మీ సేవకురాలు మిమ్మల్ని చూడకపోవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా సీక్రెట్ ప్లేస్లో ఉన్నా, నన్ను ఎవ్వరు చూడరనేసి. కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నువ్వు ఎక్కడ నిల్చున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, నిన్ను చూచే కన్నులు మా కన్నుల కంటే చాలా పెద్దవి. మా చూపు మీ దాకా రాకపోవచ్చు, ఆయన చూపు మొత్తం మనపైనే ఫోకస్. ఈ సీసీ కెమెరాలు ఉన్న దగ్గరనే ఉండి అక్కడ నుంచి ఏం కనపడ్డాయో ఆ ప్లేస్ లో మాత్రమే చూస్తాయి. ఆ సీసీ కెమెరా మామూలు సీసీ కెమెరా కాదు, ప్రపంచాన్ని చూస్తుంది. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ తల్లికి తండ్రికి తెలియకపోవచ్చు నువ్వేం చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేయాలని కోరుకుంటున్నావో, నీ హృదయంలో నీ మనస్సులో కూడా నువ్వేమైతే చేస్తున్నావో అది కూడా ఎరిగిన దేవుడు. అవునా? ఏమో చదవండి, ప్రసంగి రాసిన గ్రంథం చదవాలి 11వ అధ్యాయం ఆఖరి వచనం. యవ్వనుడా సంతోషపడు, ఉండనిమ్ము, అయితే అది సంగతి. అది విషయం. నీ దేహాన్ని పాడు చేసేదాన్ని నువ్వేం చేయాలంట, తీసివేసుకోవాలని వాక్యం చెప్తుంది. మనం ఏం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలస్తూ ఉన్నావో, నీ హృదయంలో ఏమున్నదో అవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు చూడట్లేదని నువ్వు అనుకోకూడదు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలుసు ఆయనకి, నీ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలుసు ఆయనకి. నీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఈనాటి కాలంలో
బంధాలు బంధుత్వాలు ఏవీ లేవు, మనం ఒకటే ఫ్యామిలీ కదా అని అనుకొని మనం నిర్భయంగా ఉండే పరిస్థితి లేదు. ఉందా? నేను నా భర్త, లేకపోతే నా భార్య, నా పిల్లలు, లేకపోతే నా తల్లిదండ్రులు, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు ఒక ఫ్యామిలీ అబ్బా. ఇందులో వీరిపైన ఎవరిపైన అపనమ్మకం ఉండదా? వీరి వల్ల మనకి ఏమైనా అపాయం కలుగుతుంది, మరి ఎవరికైనా డౌట్ వస్తుందా? ఎవరికి రాదు. ఎంత కష్టమైనా వీళ్ళందరూ నా కోసం నిలబడతారో మనం అనుకుంటాం. కానీ జరిగే విషయం ఏంటంటే, ఏం జరిగిందంటే ఒక సమయంలో ఒక తండ్రి, ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ యొక్క ఉద్యోగము ఆ భార్యకు వచ్చింది. ఆయన ఎక్కడ పనిచేస్తానంటే కోర్టులో పనిచేస్తాడు, క్లర్క్గా పనిచేస్తాడు. ఆయన క్లర్క్గా పనిచేస్తే ఆయనకి ఒక కుమార్తె ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ ఉద్యోగము భార్యకు వచ్చింది. భార్యకు వస్తే బిడ్డ అంటుంది, షీఈస్ ఓన్లీ 23 years old. ఆ అమ్మాయి అన్నది, నేను ఈ ఉద్యోగం నేను చేస్తా, నాకు ఇచ్చేసి నేను చేసుకుంటా అని అంటే, నువ్వు చదువుకుంటున్నావు కదమ్మా, నువ్వు చదువుకో, నీకెందుకు కష్టమో, నేను చేస్తానులే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు చదువుకొని ఇంకా పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించులే, నీకు ఇంకా ఉద్యోగం వస్తుంది, దీంట్లో జాయిన్ అయితే ఏమొస్తుంది, ఇక్కడైతే నాకు ఉద్యోగం వస్తుంది, అక్కడైతే నీకు ఉద్యోగం వస్తుంది, ఇల్లు కూడా బాగా గడుస్తుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి తల్లి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఈ పిల్లకి నాకు మా అమ్మ ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి పోయి చిన్న ఆయన దగ్గరికి పోయింది. పోయి అక్కడే ఉంది, 2 నెలల నుంచి అక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏం చెప్పారు, వాళ్ళు అక్కడ ఏమేం చేశారు, ఈమె ఆలోచన తీసుకొచ్చి ఆమె వాళ్ళ దగ్గర చెప్పింది, మా అమ్మ నాకు ఇట్లా చేసింది, నన్ను మోసం చేసింది, నాకు ఇవ్వాల్సిన ఉద్యోగం నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు కోర్టులో, కాబట్టి నన్ను ఇంకా చదువుకోమంటుంది, వేరే ఉద్యోగం చేయమంటుంది, కాబట్టి అందుకనే ఇంట్లో నుంచి వచ్చేసింది అని చెప్పగానే, ఎప్పటి నుంచో వీళ్ళ పైన అంటే కొంచెం వెల్ ఆఫ్ లో ఉన్నారు, కోర్టులో ఏదో పనిచేస్తుంది అయినా మంచి వెల్ ఆఫ్ లో ఉన్నారు, వాళ్ళు కొంచెం తక్కువ స్థితిలో ఉన్నారు. వెంటనే ఈమె లోపల ఆ ఆలోచన ఈమె చెప్పేసారు కదా, వాళ్ళు ఈమె లోపల అంత విషయాన్ని నింపినారు. మీ అమ్మని ఏం చేయి, చంపే, మీ అమ్మని చంపే అని చెప్పగానే ఏం చేసింది, మా నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ చనిపోతే మా డబ్బులు కోర్టు గవర్నమెంట్ నుంచి వస్తాయి, తర్వాత ఆస్తి ఉంది, తర్వాత ఆ ఆస్తి కూడా నా పేరు మీదకి వస్తుంది, తర్వాత బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ ₹1 కోటి అందులో నాకు వస్తుంది, అప్పుడే మీకు ఇచ్చేస్తాను 7 లక్షలు అని చెప్పేసి ఆ 7 లక్షలు వాళ్ళ దగ్గరికి తీసుకొని ఒకరిని పురమాయించింది, ఒకరికి హైర్ చేసుకుంది. వాడు సాఫ్ట్వేర్ తీసుకొని 140 km స్పీడ్ తోని ఆమె ఉద్యోగానికి వెళ్తుండగా ఉద్దేశం చనిపోయింది, స్పాట్ లో చనిపోయింది. అందరూ హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు. కానీ ఇంట్లో ఒక కొడుకు ఉన్నాడు, వాడు హ్యాండిక్యాప్, అందుకే వాడు బయటకు రాలేని పరిస్థితి. వాడు పోలీసులకు ఫోన్ చేశాడు, 100కి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చాడు. వస్తే వాడు చెప్పాడు, మా అమ్మది సహజమైన మరణం కాదు, నాకు డౌట్ ఉంది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఎంక్వైరీ చేయండి, దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి బతిమలాడాడు. బతిమలాడుతూ వాళ్ళు నిజంగానే సరైన ఎంక్వైరీ చేస్తే హిట్ అండ్ రన్ చేసినటువంటి వానికి బండి నంబరు అవన్నీ చూసి తీసుకొనేసి తర్వాత వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వాడి గట్టిగా వాళ్ళ స్టైల్లో వారికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాడు చెప్పాడు, పలానా వ్యక్తి నాకు 7 లక్షలు ఇచ్చింది, వాళ్ళ అమ్మను బుద్ధి చంపేయమని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, ఆమెను పట్టుకొచ్చాడు. ఎందుకు ఇలా చేశామంటే, నాకు ఇవ్వాల్సిన 2 ఉద్యోగం అడిగితే ఇవ్వలేదు, అందుకోసమే నేను చంపాను అని చెప్తుంది. సొంత కడుపున పుట్టిన కూతురు. దేనికోసం? ఉద్యోగం కోసం. హల్లెలూయా. నమ్మదామా? పిల్లల్ని నమ్మడానికి లేదు, తల్లిదండ్రులు నమ్మడానికి లేదు కదా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకని వాక్యం చెప్తుంది, వచ్చిన బంధుత్వాలు సంబంధాలు ఈ రోజున ఇవన్నీ కూడా అంత వట్టిదే. అంటే ఒక దగ్గర జరిగితే అంత దగ్గర జరుగుతుందే కాదు, కానీ ఒక హెచ్చరిక. ఒకవేళ థాట్స్ ఎట్లా ఉంటే, దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకోకపోతే సాతాను పుట్టించే ఆలోచన తలంపుల్లో పడిపోతావని వాక్యం చెప్తుంది. అందుకే నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నువ్వు ఎక్కడ నిల్చున్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలస్తున్నావో, నీ అంతరంగంలో ఏమున్నదో, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో అన్ని దేవునికి ఎరుకన్న సంగతి నువ్వు గ్రహించాలని
పాల వంటి వాక్యము ద్వారా నువ్వు జీవించాలని దేవుని వాక్యం మనల్ని వచ్చిన హెచ్చరిక చేస్తా ఉంది. మనుషులు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు చూస్తారు అనేసి. ఎవరు చూస్తారని నువ్వు అనుకోవద్దు. దేవుడు చూస్తున్న భయం నీలో ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ఈ రోజున నీతో సూటిగా మాట్లాడుతుంది. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తావు. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? నిజంగా దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఇంకా అలాంటి స్థితిలోనే ఉన్నావా, అలాంటి పరిస్థితిలోనే ఉన్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక మాట చూసుకుందాం దయచేసి. యోహాను సువార్త 3:5 చదవాలని మనం చేస్తున్నాం. ఒక మాట యోహాను సువార్త 3:5 ఏమనేను? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించదనే కానీ. ఇది యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఇది బాప్తిస్మకు సంబంధించిన విషయం. ఏంటంటే ఇక్కడ అక్కడైనా ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటిది? బాప్తిస్మం. బాప్టిజం తీసుకుంటేనే ఆ తర్వాత ఏమన్నా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని. గమనించాలి ఏంటంటే పరలోక రాజ్యంలోనికి నీకు ప్రవేశం లేదు. బాప్తిజం తీసుకోకపోయినా మనం పరలోక రాజ్యం ఉందని ఎవడైనా చెప్తే జాగ్రత్త. తప్పుడు బోధ, తప్పుడు మాటలు, బోధకులు తప్పుగా బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తుంది. ఒకడు నీటి మూలముగా అనగా బాప్తిస్మము తీసుకోవాలి, ఆత్మ మూలముగా బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ శక్తి నింపుదల కూడా పొందాలి. ఇవి నింపుదల పొందితేనే తప్ప, బాప్తిస్మము తీసుకుంటేనే తప్ప, పరిశుద్ధాత్మతో నింపబడితేనే తప్ప పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశము లేదు. తీసుకోకపోయినా పర్వాలేదు మనము అని అంటే అది తప్పు. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఎప్పుడు పొందుకోవాలి బాప్తిస్మము అని అంటే యవన కాలంలోనే, టీన్ ఏజ్ లోనే నువ్వు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనకు సూటిగా మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తూ చదువు, మనొకసారి చదువు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీరు చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు. చాలా ఏమన్నాడు ఇక్కడ? మీరు శరీర మూలముగా జన్మించినది శరీరముగాను, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మగాను మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఆ రీతి మనకు సెలవిస్తాం, ఆ రీతిగా మనకు బోధిస్తా ఉంది. కాబట్టి వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. జాగ్రత్తగా వినడం మనం నేర్చుకోవాలి. జాగ్రత్త కలిగిన వారిపై మనం జీవించాలి. ఆ వాక్యము విన్నటువంటి నీవు మార్పు చెందాలి, మార్మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసము తీసుకోవాలి, శరీరము రక్తము అనే బలలో పాల్గొనాలి. ఆ తర్వాత ఆయన సంఘం అనే శరీరంలో ఒక అవయవముగా చేర్చబడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ హెచ్చరికకు లోబడిన వారమై దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును.